దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని శక్తిని నమ్మండి అన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని శక్తిని నమ్మటం వల్ల మనం ఫలితాలు పొందుకోగలుగుతాం. అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో చూడగలము అన్న అంశాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 33 అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించను చాలు. దేవుని ఆత్మకు ఏ శక్తి ఉందంటే సృజించే శక్తి ఉంది. మా మనుషులను సృజించే శక్తి దేవుని యొక్క ఆత్మకు ఉన్నట్లుగా వాక్యములో యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గర్భం ధారణ పొందటంలో కూడా పరిశుద్ధాత్ముని కార్యము ఉన్నది, ఆత్మశక్తి ఉన్నదన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. గతంలో అమ్మాయి లక్ష్మి మేము వచ్చిన సమయాల్లో ఇక్కడికి సంతానము లేదు కను అమ్మాయికి మరి అమ్మాయిలు చెప్పారు సంతానం కోసం ప్రార్థన చేయమన్నప్పుడు సంతానం కోసం ప్రార్థన చేశాం. అయితే పరిశుద్ధాత్మ కూటములో దేవుని యొక్క వెలుగు పైనుంచి అమ్మాయి స్టమక్ మీద పడి స్టార్ లాగా తిరగటాన్ని దేవుడు చూపించాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారాగానే దాని వినిష్ పుట్టాడు. అది అమ్మాయికి ఆ రోజు చెప్పాను నేను. సిస్టర్ గారు కూడా తెలుసు, రమణ గారికి. అమ్మాయికి చెప్పాను, అమ్మాయి సార్ అబ్బాయి పుడతాడురా, దేవుని యొక్క వెలుగు నీ గర్భాన్ని తాకింది అని. ఆ విధంగా అబ్బాయి జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు కూడా అదే విధంగా అబ్బాయి పుట్టాలని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలగాలని మరి మనం ప్రార్థన చేయబోతున్నాం కనుక ఆ విషయాన్ని మీకు నేను గుర్తు చేశాను. మరలా జకరియా తెలుసు మనకి, ఆయన భార్య ఎలిజబెత్. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా బహుకాలము గడిచిన వృద్ధులు, అంటే ముసలివారుగా ఉన్నారు. లూకాసు వార్తలో 1వ అధ్యాయము 7వ వచనం. అయితే వీళ్ళకి సంతానము కలగలేదు. ఆమె గుడ్రాలుగానే ఉంది, సంతానము లేని స్త్రీగానే ఉంది. ఎప్పటిదాకా? వృద్ధాప్యం, బహుకాలము గడిచిన వృద్ధులు, ఇద్దరు ముసలివారే. సైన్స్ పరంగా, వైద్య పరంగా సంతానము కలగటం అన్నది అసాధ్యమైనటువంటి వయసులో వాళ్ళు ఉన్నారు. 35 సంవత్సరాల వరకు గర్భధారణ బాగా జరుగుతుంది అంట. ఆ తర్వాత జరిగేది ఇబ్బందికరము అని వైద్య శాస్త్రం చెబుతూ ఉంది. మరి దానికి ఇంకా 2 అంతల పైనే ఉండవచ్చు. అలాంటి స్థితిలో ఉన్నారు భార్య భర్తలు. అయితే జకరియా ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు అన్న విషయం ఇక్కడ మనం చూడటం లేదు, కానీ ఒకరోజు యాజక ధర్మం చేయటానికి మందిరంలోకి వెళ్ళాడు. జకరియా అబియా తరగతి క్రమము చొప్పున యాజకత్వం చేశాడు. ఈ యాజకత్వం చేస్తానికి లోపల ప్రత్యక్షపు గుడారములోకి, లోపలి అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చినప్పుడు ప్రభు దూత అయిన గాబ్రియేలు వచ్చాడు. ఎక్కడికి? జకరియా దగ్గరికి, మందిరంలోకి. 13వ వచనం. ఆ దూత జకరియతో చెబుతున్న మాట, నీ ప్రార్థన వినబడింది. మన ప్రార్థనలు వినబడాలి.
మన ప్రార్థన వినబడాలి, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడాలి ఫలితం కావాలంటే. కాబట్టి ప్రార్థన వినబడింది. మన ప్రార్థనలు, ఈరోజు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరునుగాక, దేవుడు వినుగాక. దేవుడు వింటే వెంటనే జవాబును పంపిస్తాడు. దేవుడు తన దూతను పంపించాడు. దూత చెప్తున్నాడు వచ్చి, నీ ప్రార్థన వినబడింది కనుక నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. ప్రార్థన వల్ల గర్భఫలం పొందుకునే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు ఎలిజబెత్ జీవితంలో. కాబట్టి ఇప్పుడు చేసే ప్రార్థన వల్ల అమ్మాయి లక్ష్మి కూడా గర్భఫలాన్ని, అదే కుమారుణ్ణి దేవుడు దయచేను గాక, పొందుకునే భాగ్యాన్ని ఇచ్చును గాక. అప్పుడు ఈయన చెప్పిన మాట ఏమిటంటే 18వ వచనంలో, ఇది ఎలా జరుగుతుంది? నేను నా భార్య ఇద్దరం కూడా బహుకాలం గడిచిన ముసలోళ్ళం కదా అని నమ్మలేదు. దేవుని శక్తిని నమ్మలేదు. తన శక్తిని తన వైపు చూసుకొని, తన బలహీనతను చూసుకొని అది జరగదు అన్నటువంటి మాటను అతను వాడాడు. అప్పుడు గబ్రియల్ దూత ఏం చెప్పాడంటే, నేను ఎవరనుకున్నావు నువ్వు? నేను దేవుని సముఖంలో ఉండే గబ్రియేలును. దేవుడు నీతో మాట్లాడటానికి, ఈ సువార్తమానము నీకు తెలియపరచటానికి నన్ను పంపించాడు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. కాబట్టి నా మాటలు వాటి కాలమును నెరవేరును. నువ్వు వాటిని నమ్మలేదు గనుక నీవు మౌని అయి ఉందువు అని చెప్పిన సందర్భం మనకు తెలుసు. అయితే ఎలిజబెత్ నమ్మింది. ఎలిజబెత్ మీద దేవుని పరిశుద్ధాత్మ ఉంది కనుక మరి భర్త గారు నమ్మకపోవటం వల్ల అతని మౌని అయ్యాడు, మగవాడిగా మిగిలిపోయాడు. కానీ ఎలిజబెత్ మాత్రం గర్భాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం. 6 నెలలు గడిచింది. ఎవరు గర్భము పొందుకొని? ఎలిజబెత్ గర్భం పొందుకొని 6 నెలలు గడిచింది. అప్పుడు మరలా దేవుడు గాబ్రియేల్ దూతను భూలోకానికి పంపాడు. ఎవరి దగ్గరికి పంపించాడు? కన్య మరియ దగ్గరికి పంపించాడు. మరియ దగ్గరకు వచ్చిన గాబ్రియేలు 1వ అధ్యాయం 41. 6వ నెల అంటే ఏ 6వ నెల? అంతకుముందు వచ్చి వెళ్ళిన 6వ నెల తర్వాత, మొదట వచ్చిన తర్వాత 6 నెలలకి, మరలా 6 నెలల తర్వాత మరలా గాబ్రియేలు దూత పరలోకము నుంచి నజరేతులో ఉన్న మరియ దగ్గరికి కూడా వచ్చాడు. దేవుడే పంపించాడు. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెబితే ఈ శుభవచనం ఏమిటని ఆమె కంగారు పడ్డప్పుడు భయపడొద్దు. నువ్వు దేవుని వలన కృప పొందితివి, నువ్వు గర్భము ధరించబోతున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని గాబ్రియేల్తో చెప్పాడు. ఇంకా అప్పుడు ఆమెకి వివాహం జరగల, నిశ్చితార్థం అయ్యింది, ప్రధానం జరిగిందనమాట, ఎంగేజ్మెంట్. ఇంగ్లీష్ మీడియాలు ఎక్కువైపోయింది. ఆమె కూడా ప్రశ్నించింది. 34వ వచనం మనం చూస్తే మరియా అంటుంది, మరియు కదరా, మరియా అంటుంది ఏమంటుందంటే, నేను పురుషుని ఎరుగని దాన్ని కదా, ఇది ఎలాగూ సాధ్యము అని గాబ్రియేల్ దూతతో అన్నాడు. అప్పుడు దూత ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు శిశువును కంటావు,
కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా శిశువు పుడుతున్నాడు కాబట్టి ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని గాబ్రియేలు దూత చెప్పాడు. కావాలంటే నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భవతి అయ్యింది. ఇప్పుడు ఆమెకు 6వ నెల. అనో నెల అని కూడా గాబ్రియేల్ చెప్పినప్పుడు ఈమె వెళ్ళింది, హడావుడిగా వెళ్ళింది కదా. వెళ్ళి అక్కడ ఆమెకు వందనం చేసింది. వందనం వినగానే ఎలిజబెత్లో ఏముంది? గర్భంలో ఉంది, పరిశుద్ధాత్మ నిండుకొని ఉంది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మను పొందుకోవటం ద్వారా, అందుకనే ఆ బాలుడు పుట్టిన కాడి నుంచి కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అని గాబ్రియేల్ దూత యోహాను గురించి చెప్పాడు కదా, జకరీతో చెప్పాడు. ఆ బాలుడు గొప్పవాడు అవుతాడు, వాడు పుట్టిన కాడు మొదలుకొని కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటాడని. గర్భంలో ఉన్నటువంటి శిశువుకి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పైన గర్భం ధరించినటువంటి ఎలిజబెత్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారాగా ఎలిజబెత్ మాట్లాడింది, నీవు స్త్రీలలో ఆశ్రయించబడిన దానవు అని మరియను గురించి మాట్లాడిన సందర్భం మనకు తెలుసు. తర్వాత అక్కడ ఇద్దరు మాట్లాడుకున్నారు. అక్కడ మరియా 3 నెలలు ఉంది. ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు ఉంది. వస్తా వస్తా 3 నెలల గర్భంతో ఈ ఊరు వచ్చింది. ఏ ఊరు వచ్చింది? నజరేతుకు వచ్చింది. ఆమె కనే మాసాలు 9వ నెల వచ్చింది ఆమెకి, ఈమెకి 3వ నెల వచ్చింది. 6 నెలలు తేడా యోహాను గారికి యేసుప్రభు వారికి. వచ్చిన తర్వాత 3వ నెల కొంచెం స్టమక్ కనపడుతుంది కదా, కొంచెం మరి గర్భవతులుగా ఉన్న వాళ్ళకి కొంచెం ముఖం నిగారించటము కానీ, పెదవులు ఇదిగా ఉండటము కానీ, శరీరంలో కలిగే మార్పులు చాలామందికి తెలుస్తుంది. న్యూస్ రావాలే కానీ చక్కర్లు కొడితే ఎంతోసేపు కాదు, చాలా తొందరగా. అందుట్లో ఏమో ఇక్కడ లేకుండా వెళ్ళింది, యాడకెళ్ళిందో తెలియదు. కన్యగా ప్రదానం చేయబడిన తర్వాత వెళ్ళింది, వెళ్ళి 3 నెలలు ఉంది. వస్తా వస్తా గర్భంతో వచ్చింది అన్న ప్రచారం బాగా జరిగింది. ఈ విషయం ఆ శివుని బడి ఈ శివుని బడి ఏ షేపు శివుని కూడా పడింది. అప్పుడు ఈయనకి తెలుసుగా సత్యం ఏంటి, నా వల్ల ఏమీ కలగలేదు గర్భము, కాబట్టి ఇది ఏదో విధంగా కలిగింది. ఇతను కానీ నేరం మోపితే మరియను రాళ్లతో కొట్టి చంపేస్తారు, ధర్మశాస్త్రం శిక్ష అది. కాబట్టి ఆమెను ఆ విధంగా నలుగురిలో అవమానపరచటం లేక, ఎందుకంటే ఆ నీతిమంతులు ఎదుటి వాళ్ళని అగౌరవపరచరు, నీతి లేని వాళ్ళే ఎక్కువగా గౌరవపరుస్తారు, కించపరుస్తారు. కాబట్టి ఎందుకు ఆమెను అంటం ఎందుకు? నా మటుకి ఇప్పుడు విషయం నాకు అర్థమైంది కాబట్టి, నా ద్వారా కలగలేదు కాబట్టి నా అందరికి నేను మానుకుందాం. ఒకవేళ నింద నా మీద పడ్డా పర్లేదు, ఏమనుకుంటారు ఇప్పుడు నేను కనబడపోతే, వీడు ముచ్చోడు మొత్తానికి కడుపు చేసి అంతు లేకుండా వెళ్ళిపోయాడు అని అతని మీదకి వస్తుంది, అంతేనా? అందుకని తన మీద నిందపడటానికైనా ఒప్పుకొని రహస్యంగా వదిలి వెళ్ళాలని నిశ్చయించుకున్న సందర్భంలో మరలా గాబ్రియేలు యేసేపు స్వప్నమందు ప్రత్యక్షమై, యేసేపు నీ భార్యను చేర్చుకుంటానికి భయపడొద్దు, సందేహపడొద్దు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మల. దేవునికి స్తోత్రం. ఇది మనుషులు చెప్పిన మాట కాదు, గాబ్రియేలు దూత చెప్తా ఉన్నాడు.
తన భర్త అయిన యేషేపుతో. అందుకని యేషేపు నమ్మగలిగాడు, ఆమెను చేర్చుకోగలిగాడు. ఆమె ప్రసవించిన దాకా ఆమెను ముట్టుకోకుండా ఎరగకుండెను అని వాక్యములో లోక భక్తుడు రాశాడు కదా, మనం చూస్తూ ఉన్నాం కదా. కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండానంటే ముట్టుకోలేదని. ఆ ఆ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది మరియ. ఈ మాటలు చెప్పినప్పుడు గబ్రియేలు దూత మరియతో అన్నప్పుడు మరి ఏమంది? 37 లోకస్వార్త. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. అన్న ఒకసారి అమ్మంటారు, నువ్వు నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నిజంగా అంది ఎంత నమ్మకంతోనో. మరి నిందలు వస్తాయిగా, లోబడింది. ఏ శ్రమ అయినా ఏ బాధ అయినా సహించటానికి కదా, అది దేవుని కార్యమని గ్రహించి తను అవమానాలు పడటానికైనా నిందలు పడటానికైనా ఆమె ఇష్టపడింది. నేను దాసురాలను కాబట్టి నీ మాట ప్రకారము నాకు జరుగును గాక అని మరి అనగలిగింది. నమ్మింది కాబట్టి ఆమె పొందుకోగలిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు కూడా నమ్మమ్మ. ముసలి వాళ్ళైనా వృద్ధులైనా పురుషుడు సంబంధం లేకపోయినా, భార్యాభర్తల కలయిక లేకపోయినా, వారు కాపురం చేయకపోయినా దేవునికి మాత్రం అసాధ్యమైంది కాదు. ఇప్పుడు శారాకి అబ్రహాముకి కలిగారంటే వృద్ధాప్యంలో వారు సంసారం చేశారు. మళ్ళీ జక్రీకి ఎలిజబెత్ కలిగారంటే వారు దంపతులు. కానీ మరియకు మరి దంపతులు కాకపోయినా పురుషుడు లేకపోయినా దేవునికి ఏది అసాధ్యం? ఏది అసాధ్యం కాదు. నమ్మితే నువ్వు కొడుకును కంటావు. దేవునికి స్తోత్రం. నమ్మటం నీ వలనైతే నమ్మే వాళ్ళకి ఏదైనా సాధ్యమే అని యేసు ప్రభువు వారు చెప్పిన మాట మన పట్ల, ఓటు ఏర్పాటు చేసుకున్న బిడ్డల పట్ల, లక్ష్మి పట్ల కూడా నెరవేర్చబడును గాక. దేవునికి స్తోత్రం. ఇక యెహెజ్కేలు అన్న ఆయన ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పెద్ద ప్రవక్తల్లో ఒక ప్రవక్త, మూడవ ప్రవక్త. పెద్ద ప్రవక్తల్లో యెహెజ్కేలు గారు మూడవ ప్రవక్తగా మనకు తెలుసు. ఆయన మీదకి దేవుని ఆత్మ రావటం, దేవుని హస్తము రావటం మనం చూస్తాం. ఒకసారి కేబారు నది ప్రదేశములో దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుని వాక్ అంటే ఎవరు? యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారు వచ్చాడు, మాట్లాడాడు. ఎక్కడ? ఎవరితో? యెహెజ్కేలుతో. ఎక్కడ? కేదార్ మొదటి అధ్యాయంలో 2వ వచనం. కేబారు నదీ ప్రదేశములో యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమయ్యాడు. అతని మీదికి యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. యెహోవా హస్తము మీదకు రావటం అంటే ఏంటి? ఆశీర్వదించటం అంటారా? ఏమ్మా? ఆత్మతో నింపబడటం చెప్పరా? యెహోవా హస్తము గతంలో చెప్పాను నేను. యెహోవా హస్తం అంటే ఏంటో కూడా చెప్పాను. సరే, ముగ్గురు రాజులు కలిసి ఎలీషా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు మరి యెహోషాపాతు రాజు, ఏదోము రాజు
ఇజ్రాయేలు రాజు కలిసి వచ్చారు. లీక్ అయిపోయింది ఇప్పుడే. ఆ, ఆ, ఆ. అయితే ఆయన అన్నాడు, యెహోషాపాతు రాజు గారు మీరు ఎందుకు వచ్చారు? ఇస్రాయేల్ రాజుకి వాళ్ళ పాస్టర్ గారు ఉన్నారు, మరి నువ్వెందుకు ఎండబెట్టుకొచ్చావు అంటే, ఎవరి దగ్గర యెహోవా వాక్కు దొరకటం లేదు కాబట్టి నీ దగ్గర దేవుని యొక్క మాటలు దొరుకుతాయని నీ దగ్గరకు వచ్చామని యెహోషాపాతు రాజు చెప్పినప్పుడు, అయితే నా దగ్గరికి వీణ వాయించేవాడిని ఒకరిని తీసుకురమ్మని చెప్తాడు. అతడు వీణ వాయిస్తూ ఉండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చాను. అక్కడ అంకి రాశాడు. 3వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంది. ఉమ్, ఉమ్. అది యెహోవా హస్తం అంటే దేవుని బలం. దేవుని బలం అంటే దేవుని శక్తి. దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ పర్యాయ పదాలు కాబట్టి పరిష్కారాన్ని చూపించాడు. వర్షం కురవకపోయినా మీరు లోయల్లో గుంటలు తవ్వండి, ఈ గుంటలన్నీ నీళ్ళతో నింపబడతాయి అని పరిశుద్ధాత్ముడు చెప్పిన సంగతి మనకు అక్కడ తెలుసు కదా. యేసు ప్రభు వారు కూడా శిష్యులతో ఇదే చెప్పారు. లూకా గారు రాశారు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారు. బలం అన్నా శక్తి అన్నా ఒకటే. దేవుని హస్తం అన్నా, యెహోవా బాహుబలం, అది దేవుని శక్తి అన్నమాట. దేవుని శక్తి రావటం వల్ల, దేవుని ఆత్మ రావటం వల్ల శక్తి పొందుతారు. ఇప్పుడు ఈ యెహెజ్కేలు గారి మీదకి దేవుని ఆత్మశక్తి వచ్చినప్పుడు, యెహోవా హస్తం వచ్చినప్పుడు ఏం జరిగింది? దర్శనాలు జరిగినాయి. యెహెజ్కేలు నోరు తెరవబడింది. 33వ అధ్యాయము 22వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. యెహోవా హస్తము మరలా యెహెజ్కేలు మీదకి వచ్చి నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మశక్తి మన మీదకి వస్తే వాక్ శక్తి వస్తుంది. అది ఇక్కడ యెహెజ్కేలులో చూసాం, అక్కడ అపోస్తుల్లో చూసాం. రేపు మన అబ్బాయి ప్రేమలో కూడా చూడాలి. దేవుని యొక్క ఆత్మశక్తి మరి ప్రేమ మీదకి వచ్చును గాక. బై నోరు తెరిచి పలకవలసినటువంటి మాటలు మాట్లాడుటకు శక్తిని అనుగ్రహించును గాక. అప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు, జాబ్ కూడా వచ్చేస్తుంది. అది పరిశుద్ధాత్మ పొందుకుంటేనే సాధ్యం అవుతుంది. కాబట్టి నీ శక్తిని నమ్ముకోకుండా, నీ మార్కుల వైపు చూడకుండా, నీ జ్ఞానం వైపు చూసుకోకుండా దేవుని వైపు చూడు. దేవుని ఆత్మశక్తి ద్వారా కార్యము జరుగుతుంది. వచ్చిద్దా రాదా, వాళ్ళు ఏ భాషలో అడిగినా, ఏ విధంగా అడిగినా చెప్పగలిగినటువంటి నేర్పు దేవుని ఆత్మ ఇస్తాడు కదా. మీరు ఏ సమయంలో మాట్లాడవలసిన దాని విషయంలో భయపడవద్దు. మీరు ఆ సమయంలో దేవుడే మీ నోటికి మాటలు అందిస్తాడని యేసు ప్రభువు శిష్యులతో చెప్పాడు. కాబట్టి ఎంట్రీలో ఏమి చెప్పాలో కూడా దేవుడు అందజేస్తాడు. ఎగ్జామ్స్లో ఏమి రాయాలో కూడా దేవుడు రాయిస్తాడు కదా. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మశక్తి మనకి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తుందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 120 మంది కూడా మేడగదిలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ వచనం, ఆత్మ వారికి వాక్ శక్తినిచ్చింది.
ఆత్మతో నింపబడితే చాలు వాక్కు శక్తి వస్తుంది, మాట్లాడే శక్తి వస్తుంది, అన్య భాషలు కూడా మాట్లాడగల శక్తి కూడా దేవుడిస్తాడు. వీళ్ళు అన్ని భాషల్లో 17 భాషల్లో మాట్లాడారు ఆ రోజు. అక్కడున్న వాళ్ళు ఎందుకు అప్పుడు భాషలు మాట్లాడారు, ఇప్పుడు భాషలు మాట్లాడలేదు అంటే, అప్పుడు అక్కడికి 17 దేశాల ప్రజలు వచ్చారు పండక్కి. అది ఏం పండగ? పెంతుకోస్తు పండగ. పెంతుకోస్తు పండగ నిమిత్తము అందరూ ఎక్కడెక్కడోళ్ళు అన్ని దేశాలోళ్ళు వచ్చారు. అప్పుడు 17 దేశాల ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ దేశానికి అర్థమయ్యే రీతిగా ఆ విధంగా అన్ని భాషలతో విషయాన్ని తెలియజేశారు. వాళ్ళు ప్రవచించింది ఏంటంటే, యోవేలు ప్రవక్త ప్రవచించిన మాటల గురించి వారు చెప్పారు. వీళ్ళందరూ తాగొచ్చారు అనుకున్నారు, వెర్రి మాట్లాడుతున్నారు అనుకున్నారు. కానీ వారికి దేవుని ఆత్మ వాక్శక్తితో పాటు ధైర్యాన్ని కూడా ఇవ్వటం వల్ల పేతురు గారు ఒక చిన్న పిల్ల కాడ మంట దగ్గర చలి కాసుకునే కాడ యేసు ప్రభు నాకు తెలియదని 3 సార్లు అబద్ధం అన్నటువంటి పిరికి పేతురు గారు ఇప్పుడు ఆత్మ పొందుకొని ధైర్యవంతుడై అందరి ముందు లేచి చెబుతా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇది ఇప్పుడు మాట కాదు అని ఆయన చెప్పాడు కదా. కాబట్టి దేవుడు అలాంటి శక్తిని మన బిడ్డలకు కూడా అనుగ్రహించును గాక, స్థిరపరచును గాక. అబ్బాయి ప్రేమికి, రవికి, అదేవిధంగా మహేష్కి, అదేవిధంగా మరి అబ్బాయి జగదీష్కి కూడా దేవుడు అట్టి జ్ఞానమును అట్టి నడిపింపును అనుగ్రహించును గాక. ఎక్కడున్నా కూడా దేవుని శక్తి వారి మీదకి ఎల్లును గాక, నింపును గాక. దేవుని ఆత్మతో నింపబడితే దేవుడు శక్తినిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. పెద్ద ప్రవక్త మొదటివాడు యెషయా 11వ అధ్యాయంలో చెప్తాడు ఈ మాట. యెహోవా ఆత్మ జ్ఞాన వివేచములకు ఆధారం. ఆయన ఆత్మ, దేవుని ఆత్మ వస్తే జ్ఞాన వివేకాలు వస్తాయి, వాక్ శక్తి వస్తుంది, చెప్పవలసిన మాటలు, పలకవలసిన మాటలు పలికేటువంటి ధన్యత, భాగ్యము కలుగుతుంది. అలాంటి ధన్యత మరి దేవుడు మన బిడ్డలకు కూడా ఇచ్చునుగాక. ఇంకా దేవుని శక్తి గొప్పది, లోకంలో ఉన్న శక్తుల కన్నా కూడా. నిజం. కొన్ని శక్తులు కార్యాలు జరగకుండా అడ్డుపడుతున్నాయి, లేకపోతే వారికి కార్యం జరిగేది. అది అమ్మాయికి తెలుసు, మంజులాకి కూడా. కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఆత్మ వచ్చినప్పటికీ దాన్ని విని ఆత్మలోకానికి దేవుడు విడుదల చేసినప్పటికీ కూడా కొన్ని శక్తులు అడ్డుపడటం వల్ల మన సక్సెస్ఫుల్ కాలేకపోయింది. మరి ఏ శక్తులు పని చేయకోకుండా దేవుని ఆత్మశక్తే బిడ్డ మీద పనిచేయులాగున ప్రార్థన చేద్దాం. నిర్గమాకాండంలో ఒక సన్నివేశాన్ని చెప్పి ముగిస్తాను. 8వ అధ్యాయము 18వ వచనం. శకునగాండ్రులు వచ్చారు, మంత్రాలు పెట్టారు. వాళ్ళకు వచ్చిన మంత్రాలు, మంత్రపు శక్తిని ప్రయోగించారు. అక్కడ మోషే గారు అహరోను నిలబడి చేస్తున్న దానికి ఆటంకంగా జరగకోకుండా ఉండటం కోసం శకునగాండ్రు తమ మంత్రాలను ప్రయోగించారు. అది వారి వల్ల ఏ మంత్రాల వల్ల కూడా కాలేదు, ఏ మంత్రము కూడా ఆటంకపరచలేకపోయినాయి, కార్యాన్ని చేయలేకపోయినాయి. ఆఖరికి వాళ్ళు ఫరో రాజుతో ఏం చెప్పారంటే, అయ్యా ఇది దైవ శక్తి అని ఒప్పుకున్నారు. మరి వాళ్ళదే శక్తి,
ఇది దైవశక్తి అని వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆ, అది ఈ మంత్రాల శక్తులన్నీ చింతకాయలు బాపుతాయి కదా. ఆ, ఆ, కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు ఇది దైవశక్తి. దేవుని శక్తి ముందు ఏది పని చెయ్యదు. దేవుని శక్తి అంటే ఏంటమ్మా? ఏమ్మా? పరిశుద్ధాత్మ శక్తి. దేవుని శక్తి అంటే వసనం నిలుచుకోండి. దేవుని శక్తి అంటే దేవుని శక్తి అంటే దేవుని వేలు అని అర్థం. వేలు మరి రాసేమని చెప్పొచ్చు కదా. ఒక్క ఏలు చాలు, దేవుడు ఒక్క వేలు చాలు, బాడీ అంతా అవసరం లేదు. దేవుని అవసరం ఒక్క ఏలు చూపిస్తే చాలు, ఏలుతో చేస్తారంత. దేవుని వేలు. అందుకనే ధర్మశాస్త్రాన్ని ఆ ఏలుతోనే రాయగలిగాడు. తీర్పు తీర్చేటప్పుడు నేరం మోపాలనుకున్నప్పుడు కింద వంగి ఏలుతోనే రాశాడు. ఏలు కదా సమస్తాన్ని. అది దైవ శక్తి అది అక్కడ. అందుకని అక్కడ రాశాడన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడ కాంటెస్ట్లో అక్కడ ఫాలో అవ్వాలి. అంతటా ఆలోచించుకోండి. కాబట్టి దేవుని శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు ఏ విధంగా గర్భధారణ పొందారో అదేవిధంగా మరి అమ్మాయి లక్ష్మి పట్ల కూడా పరిశుద్ధాత్మ మరల ఈ కార్యాన్ని జరిగించునుగాక. మరి పిల్లల విషయంలో కూడా, ఇంటర్ల విషయాల్లో కూడా బిడ్డలు నోరు తెరిచి మరి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సరైన ఆన్సర్ చెప్పేలాగా, ఒక రిటన్ టెస్ట్ ఉంటే ఆ వచ్చిన ప్రశ్నలకి సరైన ఆన్సర్ రాసేలాగా, బిడ్డ హస్తాల్లో దేవుని హస్తం ఉంచి రాసేలాగా యెహోవా నిస్సిగా జయ జీవితాన్ని ఇచ్చునుగాక. ప్రేమ్ జీవితంలోను, రవి జీవితంలోను, జగదీష్ విషయంలోను, మహేష్ విషయంలోను దేవుడి కార్యములను జరిగించునుగాక. ఆమేన్.